సెర్చింగ్ ఇవన్నీ చూసి భయపడి ఎక్కడో దగ్గరలోనే పెట్టుకున్నారు అమ్మాయిని. వాళ్ళ ఇంట్లోనో ఎక్కడ పెట్టుకున్నారు అనుకుందాం, ఒక ఎగ్జాంపుల్. పెట్టుకుంటే సెర్చ్ పార్టీలు ఇవన్నీ వెతుకుతున్నారు. వెతుకుతున్నప్పుడు వాళ్ళు భయపడిపోయి ఇప్పుడు మనం పాపతో మనం కానీ దొరికితే మనకి జైలుకి వెళ్తామని చెప్పి పాపను చంపేసి ఎక్కడైనా పూర్తి చేసి ఉండాలి. నైట్ టైము చంపేసి పూర్తి చేసి ఉంటే కూడా పాప ఆచూకీ తెలియదు. కాబట్టి అదొక యాంగిల్ కూడా పోలీసులు ఎక్స్ప్లోర్ చేశారు. ఆ యాంగిల్లో కూడా చుట్టుపక్కల ఇళ్లలో కూడా వెతికారు, ఎక్కడైనా ఆనవాళ్ళు ఏమన్నా దొరుకుతాయని. ఏమీ దొరకలేదు. సో ఆ యాంగిల్ కూడా లేదు. మూడో యాంగిల్ ఏంది, ఎవరైనా బయటికి ఎత్తుకొని వెళ్ళిపోయి ఉండాలి. మామూలుగా లోకల్స్ ఎత్తుకుపోయే అవకాశాలు తక్కువ, ఎందుకంటే క్రిమినల్స్ అయితే తప్ప. క్రిమినల్స్ అయితే ఏమవుతుందంటే వాళ్ళు తీసుకెళ్ళి అమ్మేసుకుందాము పాపని అనుకుంటారు. ఎందుకంటే క్రైమ్లో ఈ మధ్య ఏమవుతుంది, చాలామందికి పిల్లలు లేకుండా పిల్లల్ని అడుగుతున్నారు. సో పిల్లలు లేనివాళ్ళు కొంటారు. రెండోది హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళు కూడా ఇప్పుడు అన్ని చోట్ల ఉన్నారు. వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు పిల్లల్ని. అది భిక్షగాళ్ళగా తయారు చేయడం, లేకపోతే అమ్మాయి కాబట్టి కొద్ది రోజులు పెంచినాక అమ్మాయిని చైల్డ్ సెక్స్ వర్కర్గా మార్చేయడం, ఇలాంటివి జరుగుతుంటాయి. హ్యూమన్ ట్రాఫికింగ్లో చాలా పెద్ద ఎత్తున ఇండియాలో కూడా జరుగుతుంది. సో ఆ యాంగిల్లో ఎవరైనా అమ్మేసి ఉండాలి. మూడవది చేతబడుల కోసం అమ్మాయి ఎవరో దొరికింది, బాగుంది, మనం తీసుకెళ్ళి బలి ఇస్తే మనకి ఉపయోగం ఉంటుంది అనుకునే వాళ్ళు ఉండాలి. ఎందుకంటే ఒరిస్సా నుంచి కూలోళ్ళు ఇక్కడ పనిచేస్తారు కాబట్టి ఆ యాంగిల్లో కూడా పోలీసులు అక్కడికి కూడా కొన్ని బృందాలు వెళ్ళి విచారించారు. ఇక్కడ కూలోళ్ళు ఎవరెవరు ఉన్నారో వీళ్ళ తమ్ముడిని కూడా తీసుకెళ్లారు. గణేష్ తమ్ముడికి తెలుసు కాబట్టి వాళ్ళ వివరాలు. గణేష్ తమ్ముడిని కూడా తీసుకెళ్ళి సెర్చ్ చేశారు. సో ఇప్పుడు అదొక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటంటే ఆ టైంకి ఈ ఏరియాలో ఫోన్లు ఏవే ఉన్నాయి ఆపరేషన్లో అని చెప్పి కాల్ డంప్ అంటారు. ఆ కాల్ డంప్ని తర్వాత ఈ వాట్సాప్ కాల్స్ అయితే కాల్ డంప్లో దొరకదు అనమాట. అందుకని IPDR అంటారు, ఇంటర్నేషనల్ ప్రోటోకాల్. దాంట్లో కూడా తీసుకున్నారు. మొత్తంగా దాదాపు 4800 ఫోన్లను ఇప్పటి వరకు చెక్ చేశారు. సో ఈ నేపథ్యంలో పోలీసులు పాప బతికే ఉంది అని ఒక కంక్లూజన్కి వచ్చారని చెప్తున్నారు. అంటే ఏంటంటే వాళ్ళు కొంతమంది అనుమానితుల్ని వాళ్ళ అధీనంలో పెట్టుకొని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. అంటే వాళ్ళకి ఎక్కడో ఏదో క్లూ దొరికింది, దాన్ని ఇప్పుడే బయట పెట్టదలుచుకోలేదు వాళ్ళు. ఎందుకంటే బయట పెడితే మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళిపోయిన వాళ్ళు హుషారైపోతారు. కాబట్టి పోలీసులకి కాన్ఫిడెంట్గా, లేకపోతే 14 రోజులు ఎత్తగరు పోలీసులు, దీంట్లో విరమించుకుంటారు. కాబట్టి పోలీసులకి ఒక హోప్ అయితే దొరికింది. సో పోలీసులు అందుకని ఇక్కడ వెతుకుతున్నట్టుగా ఒక డైవర్షన్ డ్రామా ఆడుతూ, ఎందుకంటే ఎత్తుకుపోయిన వాళ్ళు తెలిసిపోయింది అనుకో, పోలీసులకు తెలుసనే విషయం, వాళ్ళు అలర్ట్ అయిపోతారు. కాబట్టి అంటే పాప కానీ ఎవరైనా తీసుకెళ్ళి అమ్మేసి ఉంటే అమ్మాయి స్టేట్ దాటిచ్చేసి ఉంటారు. ఒక్కోసారి కంట్రీ కూడా దాటిచ్చే, నేపాల్, శ్రీలంక ఇలా కూడా తీసుకెళ్ళిపోతారు. సో అలాగా ఏమన్నా ఈ అమ్మాయి వేరే రాష్ట్రం దాటిచ్చేస్తుంటే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పాప దొరకట్లేదు, వెతుకుతున్నాము, జంతువులు అవి ఇవని డైవర్ట్ చేస్తూ ఉంటారు. అవతల వాళ్ళు ఏంటంటే మీడియాలో చూసి ఓకే మనకేమి ఇబ్బంది లేదు అన్నట్టుగా ధైర్యంగా ఉంటారు. సో ఇది పోలీసుల టాక్టిక్స్గా చెప్తున్నారు. సో అందుకు డైవర్షన్ డ్రామా చేసి, అంటే ఇది ఎత్తుకుపోయింది వాళ్ళని అలర్ట్ చేయకుండా చేస్తున్నారు. అందుకని అమ్మ నాన్న కూడా ఈ మధ్య నవ్వుతున్న ఒక విజువల్ వచ్చింది. అంటే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్, పోలీసులు చెప్పారని మీ పాప దొరుకుతుంది, మేము తెచ్చిస్తాం, మీరు టెన్షన్ పడకండి అని చెప్పారని. అందుకనే వాళ్ళు కూడా ధైర్యంగా ఉన్నారు ఈ మధ్య. అందుకనే ఒక వీడియో వాళ్ళిద్దరు ఒక ఛానల్లో నవ్వుతున్న అన్న ఇది కూడా వచ్చింది. అంటే అర్థమైందంటే పాప బతికుందనే విషయం పోలీసులకు కన్ఫర్మ్ అయింది. కొంతవరకు లీడ్ కూడా దొరికింది. అయితే ఇంకా దాంట్లో లీడ్ కావాలి. అది దొరకడం కోసమే పోలీసులు ట్రై చేస్తున్నారు. ఈ లోపల సెర్చ్ చేస్తూ అది చేస్తూ ఇక్కడ ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అందుకనే తల్లి కూడా పదే పదే మా పాప బతుకుంది అని చెప్తుంది తప్ప ఏమైంది మా పాప అనేది ఆమె టెన్షన్ లేదు. అంటే అడుగుతుంది కానీ ఆమెకి ఎక్కడో బతికే ఉందని మాత్రం చెప్తుంది. సో అందుకనే ఇప్పుడు బతికుందనేదే కన్ఫర్మ్ అయింది పాప. ఆ మాత్రం మనం సంతోషించాలి. అయితే ఎప్పుడు ఎలా పట్టుకోబోతున్నారు పోలీసులు, త్వరలోనే ఒక కొలిక్కి వచ్చేసి అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అంటే విత్ పాపను పట్టుకున్న వాళ్ళతో మాత్రమే మీడియా ముందుకు వస్తారు పోలీసులు. ఈ లోపల వచ్చి చెప్పరు వాళ్ళు. కాబట్టి ఈ రెండు అది కూడా సాధ్యమైపోయినాక, మొత్తం నెట్వర్క్నంతా భేదించినాక
అప్పుడు పోలీసులు ప్రకటించే అవకాశం మనకు కనబడుతుంది. అంటే 2 వారాలు అయిపోయింది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా. మనకి 6వ తేదీ శనివారం మిస్ అయింది, ఈరోజు 20వ తేదీ, ఈరోజు శనివారం. సో ఎగ్జాక్ట్గా 2 వారాలు అయిపోయింది ఈ రోజుకి. 2 వారాలు పాప ఆ ఏరియాలో అయితే బతికుండే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడి నుంచి ఎక్కడైనా మిస్ అయినా ఎక్కడైనా ఉన్నా తప్పించుకుని ఇంతకాలం ఫుడ్ లేకుండా, నీళ్ళు సరిగా లేకుండా, ఎండలు కూడా, వేడి కూడా ఉంది ఆ ఏరియాలో, కష్టం. కాకపోతే ఇప్పుడు అందుకని వీళ్ళు ఏం చేశారంటే నైట్ కూడా ఫారెస్ట్ అధికారులు నైట్ థర్మల్ డ్రోన్స్ వాడడం, తర్వాత ట్రాప్ కెమెరాలు పెట్టడం, ఇవన్నీ ఎందుకు చేశారంటే ముందు ఎలిమినేట్ చేసుకోవాలి డౌట్స్. ఇప్పుడు డౌట్స్ ఒక 10 రాసుకుంటారు అనుకో, అంటే జంతువులు అటాక్ చేశాయా లేదా, అసలు ఆ జంతువులు ఆ టైంకి ఆ ఏరియాలో ఏమున్నాయి అవన్నీ పరిశీలించడానికి చేశారు. చేసినప్పుడు అక్కడ ఏమి వైల్డ్ అనిమల్స్ ఏమి లేవు, కోతులు అట్లాంటివి ఏవో ఉన్నాయి, అంతకంటే ఏమి లేవు. కొండ చెలువలు కూడా ఎక్కడ దొరకట్లేదని చెప్పారు. సో జంతువులు అటాక్ చేసి ఉన్నా కూడా ఈ అమ్మాయి బట్టలు కానీ లేకపోతే మెట్టులే కదా, వెండి పట్టీలు అవి కానీ బయటకి రావాలి. సో ఆ రకమైన ఏ ఆనవాళ్ళు ఇప్పటికి దొరకలేదు, ఎందుకంటే 1000 ఎకరాల విస్తీర్ణంలో వెతికేశారు. కాబట్టి జంతువుల అటాక్ అనేది ఎలిమినేట్ చేశారు, జంతువుల అటాక్ అయితే చేయలేదు. రెండవది నువ్వు అన్నట్టు ప్రవాహాల్లో నీళ్ళల్లో ఎక్కడైనా పడిపోవడం, కుంటలు, అవన్నీ కూడా వెతికేశారు. ఉన్నా కూడా శవం ఒకవేళ పైకి తేలుతుంది, లేకపోతే కూడా వెతికారు, దొరకుండాలి, అది కూడా దొరకలేదు. కాబట్టి ఆ యాక్సిడెంట్ అనే కోణం కూడా ఎలిమినేట్ అయిపోయింది. జంతువులు లేకపోతే కొండ చిలువ ఇవన్నీ కూడా ఎలిమినేట్ అయిపోయింది. మూడోది, ఎవరైనా మనుషులు తీసుకెళ్ళి ఆ అమ్మాయిని తీసుకెళ్ళినాక ఇవన్నీ సెర్చింగ్ ఇవన్నీ చూసి భయపడి ఎక్కడో దగ్గరలోనే పెట్టుకున్నారు అమ్మాయిని, వాళ్ళ ఇంట్లోనో ఎక్కడ పెట్టుకున్నారు అనుకుందాం, ఒక ఎగ్జాంపుల్. పెట్టుకుంటే సెర్చ్ పార్టీలు ఇవన్నీ వెతుకుతున్నప్పుడు వాళ్ళు భయపడిపోయి ఇప్పుడు పాపతో మనం కానీ దొరికితే మనకి జైలుకి వెళ్తామని చెప్పి పాపను చంపేసి ఎక్కడైనా పూర్తి చేసి ఉండాలి. నైట్ టైము చంపేసి పూర్తి చేసి ఉంటే కూడా పాప ఆచూకీ తెలియదు. కాబట్టి అదొక యాంగిల్ కూడా పోలీసులు ఎక్స్ప్లోర్ చేశారు. ఆ యాంగిల్లో కూడా చుట్టుపక్కల ఇళ్లలో కూడా వెతికారు, ఎక్కడైనా ఆనవాళ్ళు ఏమన్నా దొరుకుతాయని. ఏమీ దొరకలేదు. సో ఆ యాంగిల్ కూడా లేదు. మూడో యాంగిల్ ఏంది, ఎవరైనా బయటికి ఎత్తుకొని వెళ్ళిపోయి ఉండాలి. మామూలుగా లోకల్స్ ఎత్తుకుపోయే అవకాశాలు తక్కువ, ఎందుకంటే క్రిమినల్స్ అయితే తప్ప. క్రిమినల్స్ అయితే ఏమవుతుందంటే వాళ్ళు తీసుకెళ్ళి అమ్మేసుకుందాము పాపని అనుకుంటారు. ఎందుకంటే క్రైమ్లో ఈ మధ్య ఏమవుతుంది, చాలామందికి పిల్లలు లేకుండా పిల్లల్ని అడుగుతున్నారు. సో పిల్లలు లేనివాళ్ళు కొంటారు. రెండోది హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళు కూడా ఇప్పుడు అన్ని చోట్ల ఉన్నారు. వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు పిల్లల్ని. అది భిక్షగాళ్ళగా తయారు చేయడం, లేకపోతే అమ్మాయి కాబట్టి కొద్ది రోజులు పెంచినాక అమ్మాయిని చైల్డ్ సెక్స్ వర్కర్గా మార్చేయడం, ఇలాంటివి జరుగుతుంటాయి. హ్యూమన్ ట్రాఫికింగ్లో చాలా పెద్ద ఎత్తున ఇండియాలో కూడా జరుగుతుంది. సో ఆ యాంగిల్లో ఎవరైనా అమ్మేసి ఉండాలి. మూడోది, చేతబుళ్ళ కోసం అమ్మాయి ఎవరో దొరికింది, బాగుంది, మనం తీసుకెళ్ళి బలి ఇస్తే మనకి ఉపయోగం ఉంటుంది అనుకునే వాళ్ళు ఉండాలి. ఎందుకంటే ఒరిస్సా నుంచి కూలోళ్ళు ఇక్కడ పనిచేస్తారు కాబట్టి ఆ యాంగిల్లో కూడా పోలీసులు అక్కడికి కూడా కొన్ని బృందాలు వెళ్ళి విచారించారు. ఇక్కడ కూలోళ్ళు ఎవరెవరు ఉన్నారో వీళ్ళ తమ్ముడిని కూడా తీసుకెళ్లారు. గణేష్ తమ్ముడికి తెలుసు కాబట్టి వాళ్ళ వివరాలు. గణేష్ తమ్ముడిని కూడా తీసుకెళ్ళి సెర్చ్ చేశారు. సో ఇప్పుడు అదొక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటంటే ఆ టైంకి ఈ ఏరియాలో ఫోన్లు ఏవేవి ఉన్నాయి ఆపరేషన్లో అని చెప్పి కాల్ డంప్ అంటారు. ఆ కాల్ డంప్ని తర్వాత ఈ వాట్సాప్ కాల్స్ అయితే కాల్ డంప్లో దొరకదు అనమాట. అందుకని ఐపీడీఆర్ అంటారు, ఇంటర్నేషనల్ ప్రోటోకాల్. దాంట్లో కూడా తీసుకున్నారు. మొత్తంగా దాదాపు 4800 ఫోన్లను ఇప్పటి వరకు చెక్ చేశారు. సో ఈ నేపథ్యంలో పోలీసులు పాప బతికే ఉంది అని ఒక కంక్లూజన్కి వచ్చారని చెప్తున్నారు. అంటే ఏంటంటే వాళ్ళు కొంతమంది అనుమానితుల్ని వాళ్ళ అధీనంలో పెట్టుకొని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. అంటే వాళ్ళకి ఎక్కడో ఏదో క్లూ దొరికింది, దాన్ని ఇప్పుడే బయట పెట్టదలుచుకోలేదు వాళ్ళు. ఎందుకంటే బయట పెడితే మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళిపోయిన వాళ్ళు హుషారైపోతారు. కాబట్టి పోలీసులకి కాన్ఫిడెంట్గా, లేకపోతే 14 రోజులు ఎత్తగరు పోలీసులు, దీంట్లో విరమించుకుంటారు. కాబట్టి పోలీసులకి ఒక హోప్ అయితే దొరికింది. సో పోలీసులు అందుకని ఇక్కడ ఎతుకుతున్నట్టుగా ఒక డైవర్షన్ డ్రామా ఆడుతూ, ఎందుకంటే ఎత్తుకుపోయిన వాళ్ళు తెలిసిపోయింది అనుకో, పోలీసులకు తెలుసనే విషయం, వాళ్ళు అలర్ట్ అయిపోతారు. కాబట్టి అంటే పాప కానీ ఎవరైనా తీసుకెళ్ళి అమ్మేసి ఉంటే అమ్మాయి
స్టేట్ దాటిచ్చేసి ఉంటారు. ఒక్కోసారి కంట్రీ కూడా దాటిచ్చే నేపాల్, శ్రీలంక ఇలా కూడా తీసుకెళ్ళిపోతారు. సో అలాగా ఏమన్నా ఈ అమ్మాయి వేరే రాష్ట్రం దాటిచ్చేసి ఉంటే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పాప దొరకట్లేదు, వెతుకుతున్నాము, జంతువులు అవి ఇవని డైవర్ట్ చేస్తూ ఉంటారు. అవతల వాళ్ళు ఏంటంటే మీడియాలో చూసి ఓకే మనకేమి ఇబ్బంది లేదు అన్నట్టుగా ధైర్యంగా ఉంటారు. సో ఇది పోలీసుల టాక్టిక్స్గా చెప్తున్నారు. సో అందుకు డైవర్షన్ డ్రామా చేసి అంటే ఇది ఎత్తుకుపోయింది వాళ్ళని అలర్ట్ చేయకుండా చేస్తున్నారు. అందుకని అమ్మ నాన్న కూడా ఈ మధ్య నవ్వుతున్న ఒక విజువల్ వచ్చింది. అవును, అంటే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ పోలీసులు చెప్పారని, మీ పాప దొరుకుతుంది, మేము తెచ్చిస్తాం, మీరు టెన్షన్ పడకండి అని చెప్పారని. అందుకనే వాళ్ళు కూడా ధైర్యంగా ఉన్నారు ఈ మధ్య. అందుకనే ఒక వీడియో వాళ్ళిద్దరు ఒక ఛానల్లో నవ్వుతున్న అన్న ఇది కూడా వచ్చింది. అంటే అర్థమైందంటే పాప బతికుందనే విషయం పోలీసులకు కన్ఫర్మ్ అయింది. కొంతవరకు లీడ్ కూడా దొరికింది. అయితే ఇంకా దాంట్లో లీడ్ కావాలి. అది దొరకడం కోసమే పోలీసులు ట్రై చేస్తున్నారు. ఈ లోపల సెర్చ్ చేస్తూ అది చేస్తూ ఇక్కడ ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అందుకనే తల్లి కూడా పదే పదే మా పాప బతుకుంది అని చెప్తుంది తప్ప ఏమైంది మా పాప అనేది ఆమె టెన్షన్ లేదు. అంటే అడుగుతుంది కానీ ఆమెకి ఎక్కడో బతికే ఉందని మాత్రం చెప్తుంది. సో అందుకనే ఇప్పుడు బతికుందనేదే కన్ఫర్మ్ అయింది పాప. ఆ మాత్రం మనం సంతోషించాలి. అయితే ఎప్పుడు ఎలా పట్టుకోబోతున్నారు పోలీసులు, త్వరలోనే ఒక కొలిక్కి వచ్చేసి అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అంటే విత్ పాపను పట్టుకున్న వాళ్ళతో మాత్రమే మీడియా ముందుకు వస్తారు పోలీసులు. ఈ లోపల వచ్చి చెప్పరు వాళ్ళు. కాబట్టి ఈ రెండు అది కూడా సాధ్యమైపోయినాక మొత్తం నెట్వర్క్నంతా భేదించినాక అప్పుడు పోలీసులు ప్రకటించే అవకాశం మనకు కనబడుతుంది. అంటే 2 వారాలు అయిపోయింది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా. మనకి 6వ తేదీ శనివారం మిస్ అయింది, ఈరోజు 20వ తేదీ, ఈరోజు శనివారం. సో ఎగ్జాక్ట్గా 2 వారాలు అయిపోయింది ఈ రోజుకి. 2 వారాలు పాప ఆ ఏరియాలో అయితే బతికుండే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ నుంచి ఎక్కడైనా మిస్ అయినా ఎక్కడైనా ఉన్నా తప్పించుకుని ఇంతకాలం ఫుడ్ లేకుండా, నీళ్ళు సరిగా లేకుండా, ఎండలు కూడా వేడి కూడా ఉంది ఆ ఏరియాలో, కష్టం. కాకపోతే ఇప్పుడు అందుకని వీళ్ళు ఏం చేశారంటే నైట్ కూడా ఫారెస్ట్ అధికారులు నైట్ థర్మల్ డ్రోన్స్ వాడడం, తర్వాత ట్రాప్ కెమెరాలు పెట్టడం, ఇవన్నీ ఎందుకు చేశారంటే ముందు ఎలిమినేట్ చేసుకోవాలి డౌట్స్. ఇప్పుడు డౌట్స్ ఒక 10 రాసుకుంటారు అనుకో, అంటే జంతువులు అటాక్ చేశాయా లేదా, అసలు ఆ జంతువులు ఆ టైంకి ఆ ఏరియాలో ఏమున్నాయి అవన్నీ పరిశీలించడానికి చేశారు. చేసినప్పుడు అక్కడ ఏమి వైల్డ్ అనిమల్స్ ఏమి లేవు, కోతులు అట్లాంటివి ఏవో ఉన్నాయి, అంతకంటే ఏమి లేవు, కొండ చెలువలు కూడా ఎక్కడ దొరకట్లేదని చెప్పారు. సో జంతువులు అటాక్ చేసి ఉన్నా కూడా ఈ అమ్మాయి బట్టలు కానీ లేకపోతే మెట్టులే కదా వెండి పట్టీలు అవి కానీ బయటకి రావాలి. సో ఆ రకమైన ఏ ఆనవాళ్ళు ఇప్పటికి దొరకలేదు. ఎందుకంటే 1000 ఎకరాల విస్తీర్ణంలో వెతికేశారు. కాబట్టి జంతువుల అటాక్ అనేది ఎలిమినేట్ చేశారు, జంతువుల అటాక్ అయితే చేయలేదు. రెండవది నువ్వు అన్నట్టు ప్రవాహాల్లో నీళ్ళల్లో ఎక్కడైనా పడిపోవడం, కుంటలు అవన్నీ కూడా వెతికేశారు. ఉన్నా కూడా శవం ఒకవేళ పైకి తేలుతుంది, లేకపోతే కూడా వెతికారు, దొరకుండాలి, అది కూడా దొరకలేదు. కాబట్టి ఆ యాక్సిడెంట్ అనే కోణం కూడా ఎలిమినేట్ అయిపోయింది. జంతువులు లేకపోతే కొండ చిలువ ఇవన్నీ కూడా ఎలిమినేట్ అయిపోయింది. మూడోది ఎవరైనా మనుషులు తీసుకెళ్ళి ఆ అమ్మాయిని తీసుకెళ్ళినాక ఇవన్నీ సెర్చింగ్ ఇవన్నీ చూసి భయపడి ఎక్కడో దగ్గరలోనే పెట్టుకున్నారు అమ్మాయిని, వాళ్ళ ఇంట్లోనో ఎక్కడ పెట్టుకున్నారు అనుకుందాం ఒక ఎగ్జాంపుల్. పెట్టుకుంటే సెర్చ్ పార్టీలు ఇవన్నీ వెతుకుతున్నప్పుడు వాళ్ళు భయపడిపోయి ఇప్పుడు మనం పాపతో మనం కానీ దొరికితే మనకి జైలుకి వెళ్తామని చెప్పి పాపను చంపేసి ఎక్కడైనా పూర్తి చేసి ఉండాలి. నైట్ టైము చంపేసి పూర్తి చేసి ఉంటే కూడా పాప ఆచూకీ తెలియదు. కాబట్టి అదొక యాంగిల్ కూడా పోలీసులు ఎక్స్ప్లోర్ చేశారు. ఆ యాంగిల్లో కూడా చుట్టుపక్కల ఇళ్లలో కూడా వెతికారు ఎక్కడైనా ఆనవాళ్ళు ఏమన్నా దొరుకుతాయని, ఏమీ దొరకలేదు. సో ఆ యాంగిల్ కూడా లేదు. మూడో యాంగిల్ ఏంది, ఎవరైనా బయటికి ఎత్తుకొని వెళ్ళిపోయి ఉండాలి. మామూలుగా లోకల్స్ ఎత్తుకుపోయే అవకాశాలు తక్కువ, ఎందుకంటే క్రిమినల్స్ అయితే తప్ప. క్రిమినల్స్ అయితే ఏమవుతుందంటే వాళ్ళు తీసుకెళ్ళి అమ్మేసుకుందాము పాపని అనుకుంటారు. ఎందుకంటే క్రైమ్లో ఈ మధ్య ఏమవుతుంది, చాలామందికి పిల్లలు లేకుండా పిల్లల్ని అడుగుతున్నారు. సో పిల్లలు లేనివాళ్ళు కొంటారు. రెండోది హ్యూమన్ ట్రాఫికింగ్ వాళ్ళు కూడా ఇప్పుడు అన్ని చోట్ల ఉన్నారు. వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు పిల్లల్ని. అది భిక్షగాళ్ళగా తయారు చేయడం, లేకపోతే అమ్మాయి కాబట్టి కొద్ది రోజులు పెంచినాక అమ్మాయిని
చైల్డ్ సెక్స్ వర్కర్గా మార్చేయడం ఇలాంటివి జరుగుతుంటాయి. హ్యూమన్ ట్రాఫికింగ్లో చాలా పెద్ద ఎత్తున ఇండియాలో కూడా జరుగుతుంది. సో ఆ యాంగిల్లో ఎవరైనా అమ్మేసి ఉండాలి. మూడవది చేతబడుల కోసం అమ్మాయి ఎవరో దొరికింది, బాగుంది, మనం తీసుకెళ్ళి బలిస్తే మనకి ఉపయోగం ఉంటుంది అనుకునే వాళ్ళు ఉండాలి. ఎందుకంటే ఒరిస్సా నుంచి కూలోళ్ళు ఇక్కడ పనిచేస్తారు కాబట్టి ఆ యాంగిల్లో కూడా పోలీసులు అక్కడికి కూడా కొన్ని బృందాలు వెళ్ళి విచారించారు. ఇక్కడ కూలోళ్ళు ఎవరెవరు ఉన్నారో వీళ్ళ తమ్ముడిని కూడా తీసుకెళ్లారు. గణేష్ తమ్ముడికి తెలుసు కాబట్టి వాళ్ళ వివరాలు. గణేష్ తమ్ముడిని కూడా తీసుకెళ్ళి సెర్చ్ చేశారు. సో ఇప్పుడు అదొక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటంటే ఆ టైంకి ఈ ఏరియాలో ఫోన్లు ఏవే ఉన్నాయి ఆపరేషన్లో అని చెప్పి కాల్ డంప్ అంటారు. ఆ కాల్ డంప్ని తర్వాత ఈ వాట్సాప్ కాల్స్ అయితే కాల్ డంప్లో దొరకదు అనమాట. అందుకని ఐపీడీఆర్ అంటారు, ఇంటర్నేషనల్ ప్రోటోకాల్. దాంట్లో కూడా తీసుకున్నారు. మొత్తంగా దాదాపు 4800 ఫోన్లను ఇప్పటి వరకు చెక్ చేశారు. సో ఈ నేపథ్యంలో పోలీసులు పాప బతికే ఉంది అని ఒక కంక్లూజన్కి వచ్చారని చెప్తున్నారు. అంటే ఏంటంటే